ఆరేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడో పశువు. అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు బ్యాట్ టచ్ చేశాడు. అతని రాజుపేటకు చెందిన అబ్దుల్ ఖలీల్గా గుర్తించారు. నిందితుడిని కాలనీ వాసులు చితకపాతారు. మానవ హక్కుల సంస్థ ప్రతినిధి అమ్మిరెడ్డి రజనీని స్థానికులు ఆశ్రయించారు. అందరూ కలిసి ఇనకుదురులో కేసు పెట్టారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎనకుదురు పరిధిలో ఒక ఇష్యూ అనేది నా దృష్టిలోకి వచ్చింది. ఒక 6 సంవత్సరాల పాపని ఒక పర్సన్ బాగా అన్యాయంగా ఇది చేస్తూ మా అమ్మాయిని ఇది చేశారండి అని ఎనకుదురు పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి మాకు న్యాయం జరగలేదండి, కూర్చోబెట్టారు, బయటికి కంప్లైంట్ రాయించుకుని రమ్మన్నారు అని ఎక్కడికి వెళ్ళాలో తెలియక మీ దగ్గరికి వచ్చామని చెప్పారు. నేను ఆరా తీయగా ఏంటంటే ఆ అమ్మాయితో నేను 6 సంవత్సరాల పాపతో మాట్లాడటం జరిగింది. ఆ పాపకి తెలియని విషయాలు అతను చేయబట్టే కదా ఆ విషయాలు ఎంత ఘోరంగా చెప్పిందంటే బాధ వర్ణాతీతంగా ఉంది. నేను ఎనకుదురు ఎస్ఐ గారితో వెంటనే మాట్లాడటం జరిగింది. సార్ అన్నారు, మేము రాసి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాము, కఠినమైన చర్యలు తీసుకుంటాము, వాళ్ళని ఇక్కడికి పంపించండి అని చెప్పారు. నేను వెంటనే మళ్ళీ మీడియా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అతని పేరు కలీం అంట. ఒక 45 సంవత్సరాలు ఉంటాయి. ఇతను మెయిన్ ఫోకస్ ఏంటంటే చిన్నపిల్లలనే టార్గెట్.